హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆల్ ఇన్ వన్. ఈరోజు కోకోనట్ మిల్క్ చాక్లెట్ బాల్స్ తయారు చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. 1.5 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది డ్రై కొబ్బరి కాబట్టి 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తరువాత ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు పాలు పోసుకుంటున్నాను. ఈ పాలులోకి 1/2 కప్పు వరకు పంచదార పోసుకుంటున్నాను. ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ చక్కెర మొత్తం పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కెర మొత్తం కరిగిపోయి పాలు బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో 1.5 కప్పు కొబ్బరి పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కొబ్బరి పొడి మొత్తం పాలు మొత్తం కొబ్బరి పీల్చుకుని చిక్కగా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కొబ్బరి మొత్తం చిక్కబడి పాలు మొత్తం ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు కొబ్బరి మొత్తం బాగా చల్లారిపోయాక వీటిని మనకు నచ్చిన సైజులో రౌండ్స్గా బాల్స్ కింద చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. మొత్తం వాటిని కూడా ఇలా బాల్స్లా చేసుకుని ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న కొబ్బరి బాల్స్ని ఒక 2 గంటల పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఇవి బాగా గట్టిగా అవుతాయి. ఇప్పుడు మిల్క్ కాంపౌండ్ స్లాబ్ అయితే తీసుకుంటున్నాను. ఇది ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుంది. దీంట్లో సగం వరకు మిల్క్ కాంపౌండ్ అయితే నేను తీసుకుంటున్నాను. దీన్ని అయితే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి వాటర్ పోసుకుని అది స్టవ్ మీద పెట్టుకుని వాటర్ బాయిల్ అయ్యాక ఈ చాక్లెట్ తీసుకున్న గిన్నె కూడా దీనిపైన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ గిన్నె పైన చాక్లెట్ బౌల్ పెట్టుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అయినా కూడా లో ఫ్లేమ్లో దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ని డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి ఇలా డబల్ బాయిల్ మెథడ్లో చేసుకోవాలి. ఇలా చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోయాక గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ చాక్లెట్ మిశ్రమం చల్లారిపోవాలి, మరీ వేడిగా ఉండకూడదు. పట్టుకుంటే కాస్త వెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నాక ముందుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కోకోనట్ బాల్స్ అయితే బయటికి తీసుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రిడ్జ్లో నుంచి కోకోనట్ బాల్స్ బయటికి తీసే 1/2 గంట ముందు మాత్రమే ఈ చాక్లెట్ ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క కోకోనట్ బాల్ని ఈ చాక్లెట్లో వేసుకుని పూర్తిగా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్నాక దీన్ని ఫోర్క్ స్పూన్తో ఒక బటర్ పేపర్లోకి వేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఏదైనా షీట్ వేసుకోవాలి. డైరెక్ట్గా ప్లేట్లోకి పెడితే ఇది అంటుకుపోతుంది కాబట్టి ఇలా ఏదైనా బటర్ పేపర్ మీద వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం చాక్లెట్స్ అన్నీ రెడీ చేసుకుని ఈ విధంగా బటర్ పేపర్ మీద వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చాక్లెట్స్ని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా డ్రైగా రెడీ అయిపోయాయి. అంతేనండి, కోకోనట్ చాక్లెట్స్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.